కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ 2025-26 ఏపీ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని నిన్న రాత్రి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ఉద్యోగ అవకాశాల్లో స్పోర్ట్స్ కోటా వల్ల ఎంతోమంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయన్నారు. మచిలీపట్నంను జాతీయ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లకు వేదికగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. చాలా నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళాం, కానీ మచిలీపట్నంలో జరిగినటువంటి ఈవెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి వారందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఆ రోజు వాళ్ళు ఒకటి చెప్పడం కూడా జరిగింది, భవిష్యత్తులో మీరు అవకాశం కల్పిస్తే ఏషియా కప్ కానీ వరల్డ్ కప్ కానీ మచిలీపట్నంలో చేసుకుంటామని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతూ కూడా జరిగింది. ఎందుకంటే దాదాపు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆ ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా ఇక్కడ చేయడానికి మా వంతు తప్పకుండా కృషి చేస్తాను. ఆ వేదికని ఇక్కడ ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేస్తూ, చాలాసార్లు మేము కలుసుకున్నప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మనం స్కూల్ గ్రౌండ్స్ని, ప్లే గ్రౌండ్స్ని డెవలప్ చేయాలి. ప్రతి స్కూల్కి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్తో ఉండాలి. దానికి